నా కసి కళ్ళకున చిక్కు చిక్కు చిందై అన్న పిల్లన నా కసి కళ్ళకున చిక్కు చిక్కు చిందై అన్న ముద్దు చాలనిన అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చై అన్న తిల్లన్న నా కసి కళ్ళకున చిక్కు చిక్కు చింది అన్న ముద్దు సాలనిన అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చే అన్న కబుడమేది లేని చవరాలి వాన పట్టె మంచమేసే ఇంకా చెలరేగిపోరా వసంతాల వాకిట్ల వయ్యారాల వింటమ్మ కురసాల సందిట్లో విలాసాల వేడమ్మా పదారిల వంపుల్లో మజా చేసుకుందామా నాలింక సారిల్చి పెళ్ళాలందుకుందామా సడలేని ముంగిట్ల సడే చేసుకుందామా పిల్లన్న నా కసి కళ్ళకున చిక్కు చిక్కు చింది అన్న ముద్దు చాలనిన అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చే అన్న కన్ను గీటితే సుల్తానా కసి కట్టు దాటడా దీవానా పుట్టి ముద్దులాగా పక్కటి కాటే వేసేనా చిక్కు చిక్కు చింది చిక్కు చిక్కు చింది చిక్కు చిక్కు చింది చిక్కు చిక్కు చింది ఎర్రపాటి కుర్రోళ్ళంత ఎనకాల ఉంటే నల్ల పిల్లగాళ్ళే కోరి మనసివ్వనేలా నల్ల నల్ల మేఘంలోనే నీరుంటదంట నల్లవాడి గుండెల్లోనే తలదాచుకుంటా మారాల చేమంతి నీ ఒళ్ళె ఉయ్యాల మందార పువ్వల్లే ఎర్రబారి తందేలా చక్కనమ్మ కౌగిట్లో చిక్కుకుంటే ఈ వేళ పెన్ను పట్టి ఏకంగా వెన్న దోచుకోవాలా కట్టు దాటి గోదారల్లే నిన్ను ముంచి వేయాల తిల్లన్న నీ పెదవుల్లో తేనా తక్కు తక్కు ఇచ్చై అన్న తిల్లన్న నీ పెదవుల్లో తేనా తక్కు తక్కు ఇచ్చై అన్న ముద్దు చాలనిన అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు పెట్టై అన్న కన్ను గీటితే సుల్తానా కసి కట్టు దాటడా దీవానా కొట్టె
తిల్లనా తిల్లనా నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చింది ముద్దు చాలనీనా అది ఎంత చిల్లదైనా చక్కు చక్కు ఇచ్చే చిక్కు చిక్కు చింది చిక్కు చిక్కు చింది నమస్కారం అండి. నన్ను గుర్తుపట్టారా? 15 ఏళ్లకు ముందు కాశీలో మీరు ఆశీర్వదించారు. తర్వాతే గొప్పవాణ్ణి అయ్యాను. తమరు ఇక్కడ ఉన్నారని విన్నాను. ఓసారి చూసిపోదామని వచ్చాను. ఈ కానుక స్వీకరించండి. ఏమిటిది? దీనివల్ల ఈ జడానికి ఏం ఉపయోగం? సర్వం తెలిసిన మీకు నేను చెప్పాలా? ఈ లోకంలో ధనం లేకుండా జీవించడం కష్టం అండి. ధనం మూలం ఇదం జగత్తు కదా. ఇప్పుడు నీకేం కావాలి? మీ ఆశీర్వాదం వల్ల నా ఆశలు నెరవేరినాయి. కానీ జీవితంలో నాకు మనశ్శాంతి లేదు. ధనమూలం ఇదం జగత్తని ఇందాకేగా అన్నావు. శాంతిని కొనుక్కో. ధనమంతా నీ దగ్గరే ఉంటే మనశ్శాంతి ఎలా ఉంటుంది? ఏదో నీకు కావలసినంత ఉంచుకొని మిగిలింది దానం చేస్తే మనశ్శాంతి దక్కుతుంది. డబ్బు దోచుకునేవాడికి ఎప్పుడూ మనశ్శాంతి ఉండదు. పుణ్యం దాచుకునేవాడికి ఎప్పుడూ అది తోడుగా ఉంటుంది. అవును, పుట్టేటప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేప్పుడు తీసుకుపోయేది లేదు. ఇక దేనికయ్యా నీది నాదన్న స్వార్థం. అయ్యయ్యో, వెళ్ళు వెళ్ళు. ఇదిగా దీన్ని తీసుకుని లేని వాళ్ళకిచ్చాడు. ఎందుకు వచ్చారు? స్వామినా? చూశారుగా, వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. పనే దేవుడు. కొంచెం తప్పుకోండి తప్పుకోండి. కొంచెం కొంచెం తప్పుకోండి. నమస్కారం అండి. నీకేం కావాలి? అయ్యా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అయ్యా. చేసుకో, కానీ అందులో ఓ చిన్న చిక్కుంది. ఏమిటా చిక్కు? ఈ యజమాని చేసుకోకుండా పనుడు పెళ్లి చేసుకోవడం బాగుండదు కదండి. అందుకని చిన్నయ్య గారికి తొందరగా పెళ్ళి అవ్వాలని తమరు ఆశీర్వదించాల. నువ్వు ఆశించిందే నీ చిన్నబాబు ఆశిస్తున్నాడు. నిజమయ్యా, వారు తొందరగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. పిచ్చివాడా పిచ్చివాడా, ఇప్పుడేగా కథ మొదలైంది. అది చూడటానికేగా ఈ జడం వచ్చింది. అయ్యా, తమరు అన్నది నాకు అర్థం కాల. ఇంటికెళ్ళి చూడు, అదే అర్థమవుతుంది. వస్తా స్వామి.